యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ యూ హూ యు ఆర్. నీ స్నేహితుడు ఎవరో నాకు చెప్పు, నువ్వెవరు నేను చెబుతా, నీ బుద్ధులు ఎట్లాంటివో నేను చెబుతా, ఏ గుంపులో నువ్వు ఉన్నావో. బర్డ్స్ ఆఫ్ ది సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. ఒకే రంగు ఈకలు కలిగిన పక్షులు ఒకే చోట గుమ్మి కొడతాయి అంట. టెల్ మీ యువర్ ఫ్రెండ్. నీ ఫ్రెండ్ ఎవరో నాకు చెప్పు, నీ సంగతి అంతా నేను చెప్పేస్తా. నీ జీవితం ఇట్లా అవడానికి కారణం ఏంటో నేను చెప్పేస్తా. నువ్వు దేవుని బిడ్డవా కాదా నేను చెప్పేస్తా. దేవుడు ఇంకెంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడు, ఎంత లోతైన పరిశోధన నీ హృదయంలో నా హృదయంలో జరిగిస్తున్నాడు. గమనించండి. ఎందుకంటే పరలోకము ఊరక రాదు, పరిశుద్ధులకి మాత్రమే పరలోకాన్ని సిద్ధం చేశాడు. పరిశుద్ధత రావాలి అంటే యేసు రక్తం ఒక్కటే ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రులుగా చేయును. ఆ యేసు రక్తంలో కడగబడకుండా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తామని అనుకోవటము తప్పు. తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కాబట్టి నీ జీవితము సౌలులాగుందా, దావీదులాగుందా? దేవునికి లోబడే మెట్టు నీకు కనబడుతుందా? లేకపోతే సొంత చిత్తము, స్వార్థపరమైన జీవితము అలవాటు చేసుకున్నటువంటి సౌలులాగా జీవితం కనబడుతుందా? దావీదైతే తన బిడ్డలకి చివరికి ఆశీర్వాదకరంగా మార్చుకోగలిగాడు తన జీవితాన్ని. నీ సంగతి ఏంటి? నీ సంగతి ఏంటి? ఈ దినాన్న దేవుడు నీతో మాట్లాడిన మాటలను ఏ మేరకు నువ్వు స్వీకరించావు, అంగీకరించావు? తల వంచుకుందాము, కొద్ది నిమిషాలు మౌనముగా దేవుని సన్నిధిలో గడుపుదాము. మౌనంగా అనలేండి, తల వంచుకుందాము. అందరు తల వంచని కొంచెము పెద్దగా ప్రార్థన చేద్దాము. పక్కవారు వింటే విన్నారు. నీ నిజస్థితిని నీ దేవుని దగ్గర నువ్వు ఒప్పుకుంటే నీవు కనికరం పొందుతావమ్మా. ప్రార్థన చేయకుండా నువ్వు వెళితే కనికరం పొందవమ్మా. నోరు తెరువు, నీ హృదయవాంఛలు నీ దేవునికి చెప్పుకో. ఆయన మన మధ్య సంచారం చేస్తున్నాడు. మనతో మాట్లాడిన దేవుడు మన మధ్య ఉన్నాడు. ఎవరు నాకు మొరపెడతారు, ఎవరు నాతో సంధి చేసుకుంటారు, వారి వారి జీవితంలో ఉన్న బలహీనతలు ఎవరు ఒప్పుకుంటారు అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒప్పుకోకుండా వెళ్ళిపోతావా? కప్పిపెట్టి వెళ్ళిపోతావా? శాపాన్ని ఇంటికి తీసుకెళ్తావా? లేదు నాయన, నీ ప్రతి శాపాన్ని, నా శాపాన్ని, నాకు రావాల్సిన శాపాన్ని ఆ కలువరిశిలో నీవు భరించావు, వహించావు, సహించావు. ఎందుకంటే నీవు నీ పరిశుద్ధ రక్తముతో మా పాపములన్నీ కడిగి వేయటానికి, ఆ పాప పరిహారార్థమై విమోచన క్రయధనముగా నీ శిలువ రక్తాన్ని నా కొరకు చిందించావు నాయన. నేను నమ్ముతున్నాను ప్రభువా. చెప్పు చెప్పు, నీకు కావాల్సిందేంటో. నీ బిడ్డలు ఏ మార్గంలో నడవాలని నీవు ఆశిస్తున్నావు? నీ జీవితం ఏ మార్గంలో ముగించాలని నీవు ఆశిస్తున్నావు? సౌలు మార్గము అయోగ్యముగా ఆగిపోయింది. అదే దావీదు మార్గము బహు వృద్ధుడయ్యే వరకు సాగింది. దేవుణ్ణి మహింపరుస్తూనే బ్రతికాడు. నీ సంగతి ఏంటి? దేవుడు నీకు ఒక కృపను ఇవ్వాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ కృపను పొందటానికి నీవు ఇష్టపడుతున్నావా? ప్రార్థన చేసుకుందాము, ప్రార్థన చేసుకుందాము. దేవుడు చెప్పిన మాటల్ని తలంచుకుంటూ ఓ ప్రార్థన చేసుకుందాము. అయ్యా తన సౌలును తండ్రి ఎన్నుకున్నట్లు పిలిచినట్లు తండ్రి సౌలును ఎంతో ప్రేమించావు తండ్రి ప్రేమ. అయ్యా తన మమ్మల్ని కూడా తండ్రి అదే విధంగా తండ్రి ప్రేమించి తండ్రి ప్రేమ నీ సన్నాన్ని పిలుచుకొని తండ్రి ప్రేమ
అయ్యా తండ్రి ఆత్మ మాకు అనుగ్రహించి తండ్రి ప్రభా నీకు మహిమకరంగా తండ్రి నడిపించబడాల్సిన మేము తండ్రి ప్రభా అయ్యా